తీసుకోవాలి ప్రభుత్వ భూమిని కాపాడాలి ప్రభుత్వ భూమిని కాపాడాలి పర్మిషన్ లేని వెంచర్ల పైన చర్యలు తీసుకోవాలి ఫామ్ ల్యాండ్ల పైన చర్యలు తీసుకోవాలి ఫామ్ ల్యాండ్ల పైన చర్యలు తీసుకోవాలి జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ ఫామ్ ల్యాండ్ల పైన చర్యలు తీసుకో. నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాలుగిద్దె మండలం ప్రాంతంలో వందల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఫామ్ ల్యాండ్ల పేరుతో కబ్జాలకు గురి చేసిన పరిస్థితి ఉంది. దాన్ని కాపాడడం కోసం ఈరోజు దళితుల భూములు అక్రమంగా ఈరోజు వెంచర్ల యజమానులు కబ్జా చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఫామ్ ల్యాండ్లు వేస్తూ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన పరిస్థితి ఉంది. వీటి పరిస్థితిని బట్టి అనేక మార్లు అధికారుల దృష్టి తీసుకుపోయినా స్పందించకపోవడంతో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాలుగిద్దె మండలంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అడుగుతా ఉన్నాం. ఈరోజు పలు గ్రామాల్లో ప్రభుత్వ భూముల్ని ఫామ్ ల్యాండ్ల పేరుతో వచ్చిన యాజమాన్యం ఈరోజు కబ్జాలు చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ప్రభుత్వ భూములు కొందరు దళితులకు కూడా పంచిన పరిస్థితి. వాళ్ళ పట్టాలు ఉన్నప్పటికీ వాళ్లకు పొజిషన్లు చూపించకుండా సర్వేలు నిర్వహించకుండా ఉన్న భూములన్నీ దారదత్తంగా ఫామ్ ల్యాండ్ యజమానులకు కట్టుబెట్టిన పరిస్థితి ఉంది. దీనంతటికీ స్థానికంగా పనిచేస్తున్న అధికారులు కూడా కారకులై ఉన్నారని చెప్పేసి అనేక మార్లు మేము హెచ్చరిక చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వ భూముల్ని దారదత్తంగా ఈరోజు వ్యాపారస్తులు కట్టబెట్టిన పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. ఎవరైతే ఈ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి ఫామ్ ల్యాండ్ల యజమానులకు కట్టబెట్టినారో వారందరినీ ఈరోజు స్వతంత్రపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ భూములు హైదరాబాద్లో నివసిస్తున్న ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఈరోజు గుంటాల పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతం నుంచి వస్తున్న ప్రజలకు ముంచుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది ఈరోజు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. వారికి పట్టాలు చేసి ఇచ్చారు కానీ పొజిషన్ ఎక్కడుందో తెలియదు. 100 ఎకరాల భూమి కొన్న యజమాని 4 గుంటల కోసం పొజిషన్ ఎక్కడ చూపిస్తున్నాడు? రిజిస్ట్రేషన్లో ఒక భాగం చూపిస్తున్నాడు, పొజిషన్ పోతే అక్కడ స్థలం లేదు. వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తిస్తుందని చెప్పేసి అనేక మాయమాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్న పరిస్థితి ఉంది. పాంప్లెట్లో చూస్తే జామ చెట్లు, నిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు, బత్తాయి చెట్లు అనేక చెట్లు చూపిస్తారు, కానీ అక్కడ రాళ్ళు తప్ప ఏం లేవు. ఇవన్నీ చూసిన అనేక మంది ముఖ్యంగా సాఫ్ట్వేర్లు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ వ్యాపారం చేసుకుంటున్న కానీ వారు ఇక్కడ భూములు నష్టపోతున్న పరిస్థితి ఉంది. వారందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది. ఎందుకంటే మాయమాటలు చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్న సందర్భమే కాకుండా ప్రభుత్వంలో కబ్జా చేస్తున్న ఈ యజమానులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చూడాల్సి వస్తుందని చెప్పేసి సిపిఐ పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రతి మండలంలో వెంచర్లు వచ్చినాయి. ఈ వెంచర్ల మీద అధికారులు దృష్టి పెట్టి దళారులు మధ్యవర్తిగా ఉండి ఇక్కడ భూస్వాములకు కూడా ఒక రేటు పెట్టి ఇంకొక రేటు ఇక్కడ పెద్ద వెంచర్లకు అంటగడుతున్నారు. దీని మీద అధికారులు దృష్టి పెట్టాలి. కంపల్సరీ ఎంత పెద్దవాడ అయినా దళారులను అడ్డం పెట్టుకొని భూస్వాములకు మోసం చేస్తున్న ఈ దళారులను, ఈ వెంచర్లను ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని సిపిఐ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. నాగల్గిద్ద మండలంలో విచ్చలవిడిగా వెంచర్లు వేస్తూ ప్రజల్ని మోసం చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు మట్టుకు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఫామ్ ల్యాండ్ల పేరుతో, గుంటల పేరుతో ప్రభుత్వ నిబంధనలున్న కనీసం అధికారులు మట్టుకు పట్టించుకునే పరిస్థితి లేదు. 1 గుంట 2 గుంటలు అదే పేదోడు రిజిస్ట్రేషన్కి వస్తే చేసే పరిస్థితి అధికారులు లేని పరిస్థితి ఉంది. ఉన్నోడికే 1 గుంట 2 గుంటలు చేసే పరిస్థితి ఉంది. 5 గుంటల వరకు అదే సామాన్య రైతులు వస్తే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే అధికారులకు కూడా తెలియజేసేది ఏంటంటే ఈ ఫామ్ ల్యాండ్ల పైన అంటే సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న సంస్థలపైన, వెంచర్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!